అల్లు అర్జున్కి సంబంధించి తను ఆలోచించుకోవాలా లేకపోతే కనుక అవసరం లేదా అనేటటువంటి తనే డిసైడ్ చేసుకోవాలా. ఎందుకయ్యా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకటి, సరే ఈ జైలు, ఈ వ్యవహారం, కోర్టు ఇదంతా ఒక ఎత్తు. ఎక్కువ మంది శత్రువులు అవసరమా? ఎస్పెషల్లీ మెగా అభిమానులు విపరీతమైన శత్రుత్వంతో ఉన్నారు. అది తాజాగా కూడా కనబడుతుంది, జైలుకు వెళ్ళినప్పుడు కనబడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ దాన్ని వారించే ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. వాళ్ళ వద్దు అంటే ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా చేసేవాళ్ళు కాదు వాళ్ళ అభిమానులు. వాళ్ళు ఎవరు వారించే ప్రయత్నం చేయాలి. ఈవెన్ నిన్న కూడా ఇటు వీళ్ళిద్దరూ వెళ్ళారు, చిరంజీవి నాగబాబు వెళ్ళి పరామర్శించారు, అట్లాగే పవన్ కళ్యాణ్ హైదరాబాదు వెళ్ళారు, అంతా ఉంది. కానీ మెయిన్లీ ఇక్కడ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, వాళ్ళ ఫేస్బుక్లు ఇవన్నీ ఫాలో అవుతుంటారు కదా, ఇది ఖండించలేదు. ఒకటి రేవంత్తో గొడవ ఎందుకనన్నా అయి ఉండాలి, లేదంటే తెలియాలి తమ విలువనన్నా అయి ఉండాలి. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ. దీనికి తోడుగా సరే అతను చాలా జాగ్రత్తగానే మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. కానీ మెగా ఫ్యాన్స్తో గోక్కోవడం అనేటటువంటిది అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం అయితే. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వెంటాడి వేటాడినటువంటి సందర్భం. అంటే సంతోషం అప్పుడు దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగింది, వాళ్ళు అతని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ తరహాలోనే రివర్స్లోనే జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ అది ట్రోల్ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం.